హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. కాస్ట్లీ బైక్లు, కార్లతో స్టంట్స్ తో హోరెత్తిస్తున్నారు. వీకెండ్ లో అయితే వీళ్ళ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. దీంతో ఓఆర్ఆర్ పై జర్నీ అంటేనే వణికిపోతున్నారు సామాన్యులు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హంగామాతో టెన్షన్ పడుతున్నారు వాహనదారులు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో 19 ప్రధాన ఎగ్జిట్స్ ఉన్నాయి. అలాగే ఇటీవల మరొక 2 కొత్త ఎగ్జిట్స్ ను ఏర్పాటు చేయడంతో ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఓఆర్ఆర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఓఆర్ఆర్ లో అత్యంత రద్దీగా ఉండే శంషాబాద్ పరిధిలోని 16వ నెంబర్ ఎంట్రీ దగ్గర వీకెండ్ లో స్టంట్లు చేస్తున్నారు కొందరు యువకులు. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని 2 వాహనాలతో ఆకతాయిలు స్టంట్లు చేశారు. కార్లతో చేసిన స్టంట్లు అక్కడ ఉన్న ఎంట్రీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఓఆర్ఆర్ సిబ్బంది శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుల స్టంట్ల వీడియోలను పోలీసులు సీరియస్ గా తీసుకుని నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్ఆర్ మొత్తంలో ఎక్కువ రద్దీ ఉండే శంషాబాద్ ఎంట్రీ ఎగ్జిట్లలో రోజు 2 లక్షలకు మించి వాహనాలు ఉంటాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చి వెళ్లే వాహనాలన్నీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 నుంచే వెళ్తుంటాయి. ఓఆర్ఆర్ ఎంట్రీ దగ్గర ఆదివారం తెల్లవారుజామున నెంబర్ ప్లేట్స్ లేని BMW, బెంజ్ కార్లతో స్టంట్లు చేశారు ఆకతాయిలు. ఆ సమయంలో రాజేంద్రనగర్ వైపు నుండి శంషాబాద్ మీదుగా పెద్ద గోల్కొండ వైపు వెళ్లే ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సాధారణంగా తెల్లవారుజామున వాహన ప్రమాదాలు జరుగుతుండగా కాస్ట్లీ కార్లతో ఆకతాయిలు చేసిన స్టంట్లు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై 24 గంటలు వాహనాల రద్దీ కొనసాగుతోంది. నైట్ టైంలో పెద్ద వాహనాలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు చేస్తుంటాయి. ఇదే సమయంలో భారీ వాహనాలను నడిపే డ్రైవర్లు నిద్రమత్తులో ఉంటున్న కారణంగా యాక్సిడెంట్లకు గురవుతుంటాయి. మరోవైపు ఓఆర్ఆర్ పై వీకెండ్లలో ఆకతాయిలు చేస్తున్న స్టంట్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ ఎంట్రీ దగ్గర కెమెరాలలో చిక్కిన విజువల్స్ చూస్తే రోడ్డు ప్రమాదాలకు సంకేతంగా కనిపిస్తున్నాయి. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు లక్షల్లో వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. ఇదే టైంలో ప్రమాదకరమైన స్టంట్లు వేసిన ఆకతాయిలను గుర్తించారు. తెల్లవారుజామున గుర్తు తెలియని 2 వాహనాలను గుర్తించి ఆ వాహనాలకు సంబంధించిన ఫాస్టాగ్ ఎంట్రీ, ఎగ్జిట్ ఆధారంగా నిందితుల్ని గుర్తించారు పోలీసులు. ఓఆర్ఆర్ పై చక్కర్లు కొట్టిన వాహనాలకు నెంబర్ ప్లేట్ లేదు. కారుపై ఉన్న స్టిక్కర్ ఆధారంగా అడ్రస్ కోసం దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడంతో పాటు రానున్న రోజుల్లో స్టంట్లు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు పోలీసులు. ఓఆర్ఆర్ పై తరచూ జరుగుతున్న ప్రమాదాలు మానవ తప్పిదాలే. కొన్నేళ్లుగా ఓఆర్ఆర్ పై జరుగుతున్న ఆకతాయిల స్టంట్లకు చెక్ పెట్టేందుకు పోలీసులు నిఘా పెంచారు. అయినా ఆకతాయిలు మాత్రం అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా స్టంట్లు చేస్తున్నారు. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.